yourself something funky. It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో అరకులోని బొర్రా గుహలను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలలో ఈ బొర్రా గుహలు ఒకటి. ఈ బొర్రా గుహలు న్యాచురల్గా ఫామ్ అయినవి. ఈ బొర్రా గుహలకు వెళ్లే దారిలో మనకు కటికీ వాటర్ ఫాల్స్ కు వెళ్లే దారి ముందుగా మనం ప్రయాణిస్తాం. సో ముందుగా మీరు కటికీ వాటర్ ఫాల్స్ కానీ బొర్రా గుహలు కానీ విజిట్ చేయొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ బొర్రా గుహల దగ్గరే మనకు చాలా హోటల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మేము ఈ బొర్రా గుహలను విజిట్ చేసే టైంకి మధ్యాహ్నం అయింది. మేము ఇక్కడే లంచ్ చేసాము. సో మేము ఈ బొర్రా గుహల దగ్గరే లంచ్ చేసి ఈ బొర్రా గుహలను విజిట్ చేసాము. ఈ బొర్రా గుహలను మనం రోడ్డు మార్గంలో అలాగే రైలు మార్గంలో కూడా ఈ బొర్రా గుహలను చేరుకోవచ్చు. వెహికల్ పార్కింగ్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో మీరు ఈ దగ్గరలోనే పార్క్ చేసుకుంటే మీరు చాలా ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. ముందుకు వెళ్తే కొద్దిగా కష్టపడాలి, ఎందుకంటే ఒక్కోసారి అక్కడ స్పేస్ ఉండకపోవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు యువతలే మీరు కార్ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా మనం నడుచుకుంటూ వెళ్తుంటే మనకు ఒక సైడ్న ట్రాక్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదే బొర్రా గుహల రైల్వే ట్రాక్. ఇక్కడే మనకు రైల్వే స్టేషన్ ఉంటుంది, బొర్రా గుహల రైల్వే స్టేషన్. సో ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అరకులో చాలా ఫేమస్ అయిన బ్యాంబూ చికెన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో కంపల్సరీ ఇక్కడ బ్యాంబూ చికెన్ ని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వరకు వెహికల్స్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనం బొర్రా గుహల ఎంట్రన్స్కి చేరుకుంటాం ఫ్రెండ్స్. అక్కడ టికెట్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బొర్రా గుహల ఎంట్రన్స్కి వచ్చాము. సో ఈ బొర్రా గుహల ఎంట్రన్స్కి ఒకవైపు బుకింగ్ కౌంటర్ ఉంటే మరోవైపు హరిత రెస్టారెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం టికెట్స్ పర్చేస్ చేసి లోపలికి వెళ్దాం. ఈ టికెట్ కౌంటర్ పక్కనే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టైమింగ్స్, అలానే టికెట్ ప్రైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనం టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM వరకు, లంచ్ బ్రేక్ వచ్చి ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 వరకు. టికెట్ ప్రైజెస్ వచ్చి అడల్ట్స్ కి 70 రూపీస్, అలానే చిల్డ్రన్స్ కి 50 రూపీస్. కెమెరాస్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో టికెట్స్ తీసుకున్న తర్వాత మనం ఇలా లోపలికి వెళ్తూ ఉంటాం. సో ఇలా మెట్లు దిగి మనం లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా మెట్లు దాదాపు బొర్రా గుహల లోపల వరకు ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్తుంటే మనకు రైట్ సైడ్ న బొర్రా గుహలకు సంబంధించిన హిస్టరీ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంగ్లీష్ లో ఉంది, అలానే తెలుగులో కూడా ఉంది ఫ్రెండ్స్. రెండు భాషల్లో ఉంది ఇక్కడ. చాలా మంది అరకుకు వెళ్లే పర్యాటకులు ఈ బొర్రా గుహల దగ్గరే దిగి బొర్రా గుహలను విజిట్ చేసి ఇక్కడ నుంచి అరకు వెళ్తారు. కొంతమంది అరకు విజిట్ చేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి ఈ బొర్రా గుహలను చూస్తుంటారు. సో ఎలాగైనా ఈ బొర్రా గుహలను మటుకి విజిట్ చేయడానికి ప్రయత్నించండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. న్యాచురల్ గా ఫామ్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ బొర్రా గుహలు అనేవి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో ఈ ఒక ప్లేస్ ఉంటుంది. సో ఈ బొర్రా గుహల దగ్గరే మనకు నెంబర్ ఆఫ్ క్యాబ్స్, బసెస్ అండ్ షేర్డ్ క్యాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బొర్రా గుహల దగ్గర నుంచి అరకు వెళ్తానికి కానీ, లేదంటే ఈ బొర్రా గుహల దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళడానికి కానీ ఇక్కడ వెహికల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తెచ్చుకున్న వస్తువుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. పక్కనే వ్యూ పాయింట్ లాగా కొంచెం స్పేస్ ఉంది. ఇప్పుడు ఇలా మనం మెట్లకి కిందకు వెళ్ళాలి.
ఇక్కడ మనం బొర్రా గుహల ఎంట్రన్స్ దగ్గర చూడొచ్చు ఫ్రెండ్స్, ఫౌండేషన్ స్టోన్ ఉంది. ఇక్కడ లోపల ఉన్న లైట్స్ అన్ని ఓపెనింగ్ సెరమనీ రోజు ఓపెన్ చేసిన డీటెయిల్స్ అయితే అన్ని ఇక్కడ ఉన్నాయి. ఈ ఫౌండేషన్ స్టోన్ మీద మనం చూడొచ్చు. ఇలా ముందుగా చెప్పినట్టు ఇక్కడ మెట్లు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దాదాపు గుహ లోపల వరకు మెట్లే ఉంటాయి. ఇలా మనం మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. లోపల అయితే లొకేషన్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. లైటింగ్ పెట్టాక లైటింగ్ అనేది ఒక్కొక్క చోట కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే లైట్స్ కూడా చాలా కలర్ఫుల్ గా పెట్టారు. సో కలర్స్ గా లైట్స్ అయితే ఉంటాయి. ఈ బొర్రా గుహలను 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. తెలుగులో బొర్రా అంటే రంధ్రం అనే అర్థం వస్తుంది. సహజంగా ఏర్పడిన ఈ గుహలు దాదాపు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తుంటారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్, సున్నపు రాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో రసాయనిక చర్య గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమంగా కరిగిపోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఇలా నీరు ప్రవహిస్తూ ఉండటం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కొండల పైనుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్, ఇతర ఖనిజాలు కరిగినప్పుడు ఇలా ఈ గుహలు ఏర్పడతాయి. ఇక్కడ ఉన్న ఖనిజాలు కరిగి ఇలా గుట్టలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ బొర్రా గుహలో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్యరాతి యుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకు వేలాడుతూ కనిపిస్తున్న ఈ గుట్టలను అంటే మనకు ఖనిజాలు ఇలా కరిగి ఇలా ఏర్పడతాయి ఫ్రెండ్స్. వాటిని స్టాలంగైట్స్ అని అంటారు. ఇవి కాలక్రమేణా ఈ స్టాలంగైట్స్ అనేవి వింత ఆకృతులుగా తయారవుతూ ఉంటాయి. ఇక్కడికి వస్తున్న పర్యాటకులు వాళ్ళ ఊహాశక్తిని బట్టి ఇక్కడ వాటికి పేర్లు పెడుతూ ఉంటారు. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుడు నివాసంగా నమ్ముతుంటారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాలంగమైట్స్ వాటిని శివపార్వతి, తల్లి బిడ్డ, ఋషిగడ్డం, మానవ మెదడు, ముసలి, పులి, ఆవు వంటి పేర్లతో పిలుస్తూ వీటిని పూజిస్తుంటారు. ఈ గుహలకు గోస్తని నది తొలిచిన 4 ద్వారాలు ఉన్నాయి. బొర్రా 1 అని పిలువబడే ద్వారం మటుకే ఇప్పుడు ఉపయోగంలో ఉంది. ఇక్కడ నుంచి లోపలికి 1 కిలోమీటర్ వరకు వెళ్లి గోస్తని నదిని చేరవచ్చు. అయితే ప్రస్తుతం గోస్తని నది వరకు వెళ్ళడానికి అనుమతించడం లేదు.
1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటడం వంటివి చేపట్టాయి. ఈ బొర్రా గుహల పరిసరాలు చాలా అందంగా మారాయి. అలాగే ఈ గుహ లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గుహ లోపల వింత వింత ఆకారాలపై, రాళ్లపై రకరకాల రంగులు, నీడలు పడే విధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చడం జరిగింది. ఇలా ఆధునిక దీపాలంకరణ అంటే లైటింగ్ పెట్టడం వల్ల లోపల అంతా చాలా ఆకర్షణీయంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ బొర్రా గుహలను ఇలా డెవలప్ చేయకముందు ఇక్కడ గైడ్స్ సహాయంతో ఈ బొర్రా గుహలను అయితే ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ గైడ్లు కాగడాలను పట్టుకొని బొర్రా గుహలంతా చూపించేవారు. ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను విజిట్ చేస్తారని ఒక అంచనా. అరకులోయ అందించిన ప్రకృతి అద్భుతమైన బొర్రా గుహలు ఒక వరం. ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతాల్లో సహజ సిద్ధమైన బొర్రా గుహలు కూడా ఒకటి. తూర్పు కనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. ప్రకృతి ప్రసాదించిన వింత ఈ బొర్రా గుహలు తూర్పు కనుమల్లోని అనంతగిరి మండలం వరుసలో విశాఖపట్నంకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ బొర్రా గుహలు. విశాఖపట్నం నుంచి అరకుకు వెళ్లే దారిలో ఈ బొర్రా గుహలు ఉన్నాయి. ఈ బొర్రా గుహల దగ్గర చాలా వరకు సినిమాల షూటింగ్స్ అయితే జరిగాయి ఫ్రెండ్స్. వాటిలో ముఖ్యమైనవి జగదేక వీరుడు, అతిలోక సుందరి, శివ, జంబలగిడి పంబ ఇలాంటి సినిమాలలో కొన్ని సీన్స్ అయితే ఈ బొర్రా గుహల దగ్గర షూటింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.